హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను మీ రమేష్ మరికంటి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 100 పోస్టులు మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక షాకింగ్ ఇష్యూ ఏంటంటే దీనిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేటు కూడా మెన్షన్ చేశారు. 9th మంత్ 7th డేన మనకి ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సెప్టెంబర్ నెల 7వ తారీఖున మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీళ్ళు ఏర్పాట్లు చేయబోతున్నారు. దీనిలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 30 వేకెన్సీస్, తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 70 వేకెన్సీస్. టోటల్గా మనకి 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ పోస్టులు మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి మనం వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ డేటు ఏ డేట్ వరకు అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, జూలై 28 రేపు 28th నుంచి స్టార్ట్ అయ్యి 17th ఆగస్ట్ వరకు ఇచ్చారండి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి. బేసిక్ శాలరీ వచ్చేసి 32,000 to 32,670 to 1,01,970 వరకు ఉంటుందండి. ఏజ్ లిమిట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years అండి. ఇక్కడ 18 to 30 years. అది జూలై 1, 2025కి మీకు 30 years లోపు ఈ మనకి ఏజ్ అనేది 30 years దాటకుండా ఉండాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ చెప్పాం కదా, ప్రిలిమ్స్ డేట్ కూడా మీకు మెన్షన్ చేశాను. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. SC/ST సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయండి. ఈ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి 2 స్టేజెస్లో. 2 స్టేజెస్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. తర్వాత OMR అంటే ఆన్లైన్లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ 7th ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ప్రిలిమ్స్ ఎగ్జాము. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి తర్వాత సపరేట్గా అనౌన్స్ చేస్తారని చెప్పని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, క్యారీ ఫార్వర్డ్ 30 అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ 70, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 100 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఇవన్నీ ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ చూడండి, మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ఒక సబ్జెక్టుగా కలిగి మనం ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మెకానికల్ ఇంజనీర్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఏ యూనివర్సిటీ ఇచ్చినా కానీ కెమికల్ ఇంజనీరింగ్ కూడా బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్గానే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఫిజికల్ రిక్రూట్మెంట్స్ వచ్చి మనకు ఆల్రెడీ తెలిసిందే. 163 centimeters మనకు FBOకి ఇచ్చినట్లే హైట్ ఉండాలి. 84 centimeters చెస్ట్, రౌండ్ చెస్ట్ ఉండాలి. 84 centimeters ఎక్స్పాండ్ అయితే 5 centimeters ఎక్స్పాండ్ అవ్వాలి ఇన్స్పిరేషన్లో. తర్వాత ఉమెన్కి వచ్చేసి 150 centimeters హైట్ ఎలిజిబుల్ అండి. 79 centimeters చెస్ట్ రౌండ్ ఉండాలి. చెస్ట్ 5 centimeters ఎక్స్పాండ్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ST కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 158 centimeters ఉండాలి. 78.8 centimeters రౌండ్ ఉండాలండి. ఇవి మనకి చెస్ట్ ఇదనమాట, చెస్ట్ కొలతలు. ఓకే. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఇంకొకటి వచ్చేసి వాకింగ్ టెస్ట్ గురించి తెలిసిందే కదా, 25 kilometers వాకింగ్ 4 hours. తర్వాత ఉమెన్కి వచ్చేసి 16 kilometers వాకింగ్ 4 hours డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తారంటే 1:2 రేషియోలో ఫిజికల్ టెస్ట్కి తీసుకుంటారు. ఏవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి 1:2 రేషియోలో తీసుకుంటారనమాట. 1:2 రేషియోలో మనం జస్ట్ వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ టెస్టే కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుంది.
ఇక ఎన్సీసీ వాళ్ళకి ఇవన్నీ మనకు తెలిసిందే, బోనస్ మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్, 3 మార్క్స్, 1 మార్క్ అలా వాళ్ళు బోనస్ మార్క్స్ ఇస్తారు. మెడికల్ టెస్ట్ అనేది ఉమెన్కి అండ్ మెన్కి వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ అనేది కామన్గానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత candidates belonging to SC, ST, BCWs who will upper age relaxation will also consider be ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. మనకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో అది ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ కూడా, ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ కూడా మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అని చెప్పని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ సంబంధించి కూడా వీటిలోనే మెన్షన్ చేసినట్లు వాళ్ళకి 3% రిజర్వేషన్ కూడా మెన్షన్ చేశారు. ఇది మ్యాక్సిమం నోటిఫికేషన్లో ఉన్న మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్. ఇక్కడ లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్స్ ఈ పారాగ్రాఫ్ 6లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరనేది కూడా మనకి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. 6.6లో రిజర్వేషన్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మన డిస్టిక్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషను, ఏజ్కి సంబంధించి 18 to 30 years అండి. అది జూలై ఫస్ట్ వరకు ఈ 2025 ఇప్పటికి మీకు ఏజ్ అనేది వచ్చి ఉండాలి. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ ఒకటి మనకి ఇక్కడ తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి వచ్చే 5 years, ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 10 years చూస్తారు. 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి 10 years యూజ్ చేసుకున్నారో వాళ్ళు ఓపెన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రెష్ వేకెన్సీస్కి ఈ 10 years అనేది అప్లై అవ్వదనేది ఇక్కడ చెప్పారు. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇదంతా డీటెయిల్స్ మనకి స్టెప్ బై స్టెప్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫీజు పేమెంట్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఒక రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 80 రూపీస్. ఓకేనా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి. తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత సిపిటి కూడా ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో ఇది క్లియర్ డీటెయిల్స్ అండి. నేను 1/3 ఇక్కడ ఒకటి గమనించాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఓపెన్ కాంపిటీషన్లో ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఈడబ్ల్యూఎస్కి 40% మార్క్స్ సంపాదించుకోవాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి వచ్చేసి 30% మార్క్స్ మనం తెచ్చుకోవాలి. ఇకపోతే ఈ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ నేను మరో వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. మీ డిస్టిక్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి మా రిజర్వేషన్ ప్రకారం నేను మీకు అక్కడ బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సిలబస్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాం కదా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూద్దాం. ఆన్లైన్లోనే జరుగుతుందండి. ఇక్కడ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ వచ్చి 75 మార్క్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఫారెస్ట్కి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా డ్యూరేషన్ వచ్చేసి 150 ఉంటాయండి. మార్క్స్ కూడా 75, 150 మార్క్స్ ఉంటుంది. ఇంకా 1/3 వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1/3 అంటే ప్రతి 3 క్వశ్చన్స్కి మనం 3 రాంగ్ ఆన్సర్స్కి మనం వచ్చిన వాటిల్లో 1 మార్క్ మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇకపోతే ఆ సిలబస్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో రిలీజ్ చేశారు. జనరల్ స్టడీస్ సంబంధించిన సిలబస్ ఇది. దీనిలో 8 కాంపోనెంట్స్ ఉంటాయి. 8 కాంపోనెంట్స్ మనం క్లియర్గా చదువుకోవాలి. ప్రిలిమ్స్లో 75 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అంటే జనరల్ మ్యాథ్స్ 75 మార్క్స్ ఉంటుంది. జనరల్ మ్యాథ్స్లో మనకి 3 ఇంపార్టెంట్ యూనిట్స్ ఇచ్చారు. స్టాటిస్టిక్స్, జియోమెట్రీ, అర్థమెటిక్స్ ఇచ్చారు. ఇకపోతే పార్ట్ బికి వచ్చేసి 75 మార్క్స్ జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. జనరల్ ఫారెస్ట్రీకి సిలబస్ వచ్చేసి ఇక్కడ మనకి 9 చాప్టర్స్ 10 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ టెస్ట్లో
తెలుగు అండ్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి. వీటిలో 50 మార్క్స్కి తెలుగు, 50 మార్క్స్కి తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్క్స్కి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 100 మినిట్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. ఈ సిలబస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ టాపిక్స్ హెడ్డింగ్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పేపర్స్ ఉంటాయండి. క్వాలిఫైయింగ్ టెస్ట్ కాకుండానే మనకి 3 పేపర్స్ ఉంటాయి. అయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ మనకి టైం ఇస్తారు. పేపర్ 2కి వచ్చేసి జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. ఎస్ఎస్సి స్టాండర్డే 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఇస్తారు. తర్వాత పేపర్ 3కి వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. 150 మార్క్స్ కండి, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఇస్తారు. ఆల్రెడీ మీకు చెప్పే కదా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు సిలబస్ ఇక్కడ. తర్వాత పేపర్ 1 సిలబస్ జనరల్ స్టడీస్కి ఏదైతే ఇక్కడ మనకు బెనిఫిట్ వచ్చేసి ఏదైతే ప్రిలిమ్స్లో ప్రిపేర్ అవుతామో అదే సిలబస్ మనకి మెయిన్స్కి ఉంటుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో. తర్వాత పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ 150 మార్క్స్ ఉంటుందని చెప్పాం కదా, ఎస్ఎస్సి స్టాండర్డ్ అండి. ఇక్కడ చూడండి మెయిన్స్లో మ్యాథ్స్ సిలబస్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు. అది జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, తర్వాత అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ ఉంటుంది. ఇకపోతే పేపర్ 3కి వచ్చి పేపర్ 3కి 150 మార్క్స్లో జనరల్ ఫారెస్ట్రీ ఇచ్చారు. ఈ జనరల్ ఫారెస్ట్రీలో ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్ ఎకాలజీ, హార్టికల్చర్, సాయిల్ సైన్స్, మేనేజ్మెంట్, వాటర్ సోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్, తర్వాత జనరల్ సిల్వికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఇకపోతే యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకనామిక్, జువాలజీ, ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ 11 చాప్టర్స్, 11 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి ఇది ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ కంప్లీట్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత మనకి వాకింగ్ టెస్ట్ అంటూ ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయిన తర్వాత మనకి సిపిటి ఒకటి మనకు అక్కడ కండక్ట్ చేస్తారు. ఈ సిపిటి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 60 మినిట్స్ ఉంటుంది. మార్క్స్ 100కి ఉంటాయి. మనకి కేటగిరీ వైజ్గా రావాల్సిన మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి 30 మార్క్స్ రావాలి, బీసీస్ 35, ఓసీ వచ్చేసి 40 మార్క్స్ అండి. ఇవి మనకి ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇచ్చారు. 60 మార్క్స్ సంబంధించిన సిపిటి టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఇదండి క్లియర్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తాయంటే బ్రేకప్ ఆఫ్ ది ఎఫ్ఎస్ఓ వేకెన్సీస్ మీ డివిజన్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైడ్గా ఎలా ఉన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది